అమూల్య అలాగే అమంత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అమూల్య ఉద్యోగం విషయంలో నేనేం చేయలేకపోయాను అంటే, ఇక అమంత ఏమి అనదనమాట. ఎందుకనంటే అమంతకి మెయిన్‌గా దేవ ఇక్కడ ఎందుకున్నాడు? ఎందుకు అమూల్యని పెళ్లి చేసుకున్నాడనే విషయంపై షాకింగ్. ఆ తర్వాత అమంత లోపలికొచ్చి క్యాబిన్‌కొచ్చి తలుపేసి దేవ చొక్కా పట్టుకొని ఏంట్రా నువ్వు చేసింది అని అడుగుతుంది. అయితే అప్పుడు దేవ తన నుంచి తప్పించుకోవడానికి అంటే తప్పించుకోవడానికనే కాదు యాక్చువల్లీ జరిగిన విషయం చెప్తాడు. నేను తనని పెళ్లి చేసుకోలేదని, తనే నన్ను నా భర్త అనుకుంటోందని అంటే, "అదేంటి పిచ్చివాగుడంతా వాగుతున్నావు" అని వచ్చి కోపంగా చైర్ మీద కూర్చుంటుంది. కూర్చునేసరికి ఇక అక్కడున్న దేవ ఏమంటాడంటే, "కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నేనిలా ఉండాల్సొస్తుంది. ఈ విషయాన్ని నీకు తర్వాత చెప్తాను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటూ ఉంటాడు. ఈలోపు అక్కడికి కీర్తన అలాగే సుభాషిణులొచ్చి తలుపు తీసేసరికి అంటే తలుపు అలా కొట్టేసరికి లాక్ అయి ఉంటుందనమాట. అయితే ఇక దేవ ఏమంటాడంటే, "ఇదిగో నేను బయటికెళ్ళి తలుపు తీస్తాను. నువ్వసలు ఏమి మాట్లాడొద్దు ప్లీజ్" అని చెప్పేసి తలుపు తీస్తాడు. తలుపు తీసి ఇక లోపల ఈ అమంత అలాగే దేవ ఉండేసరికి ఒక్కసారిగా కీర్తనతో పాటుగా అక్కడున్న సుభాషిణి గూడా షాక్ అయిపోయి "ఏం జరుగుతోంది?" అంటే, "ఏం లేదు మన స్కూల్‌లో ఉద్యోగం అడిగింది. ఉద్యోగం లేదంటే ఏడుస్తోంది. అందుకే ఓదారుస్తున్నానంటే" అయితే తలుపు వేసి మరీ ఓదార్చాలా అంటూ వాళ్ళిద్దరూ అడిగేసరికి ఇక దేవ వాళ్ళ మీద అరిచేసి బయటకి పంపించేస్తాడు. అలాగే అమంతకి కూడా జాబ్ లేదని చెప్పేసి బయటకి పంపించేస్తాడు. ఈలోపు అమూల్య అమూల్యకి ఆడిటర్ దగ్గర నుంచి ఫోనొచ్చి, "సార్ మీకొక విషయం ఆడిటర్ గారు ఫోన్ చేశారు. మీ ల్యాప్‌టాప్‌లోనే ఉండాలి. పాస్వర్డ్ చెప్పండి" అని అంటుంది. పాస్వర్డ్ తెలీదు కదా! పాస్వర్డ్ తెలియకపోయేటప్పటికి ఇక ఎలాగైనా సరే పాస్వర్డ్ తెలుసుకోవడం కోసం పార్థు దగ్గరికి వెళ్తాడు. పార్థు దగ్గరికి వెళ్తే పార్థు ఏమో నేను చచ్చినా పాస్వర్డ్ చెప్పనని ఏం చేస్తావో చేసుకోమని అంటాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా గూడా ఇవ్వకపోవడంతో ఇక దేవ బాధపడతాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దేవ గనక పాస్‌వర్డ్ చెప్పకపోతే వాళ్ళకి దేవ మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. దాంతో దేవ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటాడు.